రైట్ డీటెయిల్ చూస్తే ఓఆర్ఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ పై విచారణ చేయాలని హరీష్ రావు తనతో చెప్పారని సీఎం కుండ బద్దలు కొట్టారు. ఆయన డిమాండ్ ప్రకారమే విచారణ చేపట్టామన్నారు. కేసీఆర్ కుటుంబంలో సమస్యల వల్లే తెరపైకి వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. 600 కోట్లు కాజేయాలనే ఫార్ములా ఈ రేస్ అంశంపై తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అయితే తాము కేవలం 55 కోట్ల వద్దే వారిని పట్టుకున్నామని సీఎం తెలిపారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. లేదు, ఒక మంచి సాంప్రదాయం కాదు ఇది. మీరంతా సీనియర్ సభ్యులు కూర్చొని సభకు సహకరించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అనౌన్స్మెంట్. All the papers are deemed to have been placed on the table of the House. All the papers are deemed to have been laid down on the table of the House. ఓఆర్ఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ పై విచారణ చేయాలని హరీష్ రావు తనతో చెప్పారని సీఎం కుండ బద్దలు కొట్టారు. ఆయన డిమాండ్ ప్రకారమే విచారణ చేపట్టామన్నారు. కేసీఆర్ కుటుంబంలో సమస్యల వల్లే తెరపైకి వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. 600 కోట్లు కాజేయాలనే ఫార్ములా ఈ రేస్ అంశంపై తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అయితే తాము కేవలం 55 కోట్ల వద్దే వారిని పట్టుకున్నామని సీఎం తెలిపారు. అయితే తెలంగాణ శాసనసభలో విపక్షాలు అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా సీఎం సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేదే భూమినేనన్నారు. భూమిని కాపాడుకునే యత్నంలో దొడ్డి కొమరయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో మహానేతలు భూ పోరాటాలు చేశారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. భూమిని నిరుపేదలకు ఇందిరాగాంధీ భూమినిచ్చి వారి ఆత్మగౌరవం నిలబెట్టిందని కొనియాడారు. వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రెవెన్యూ రికార్డ్స్ కానీ గత పాలకులు పాటించిన విధానాలు కానీ చేసిన చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇవి ఏమాత్రం ప్రయోజనకరంగా లేవు. ఈ చట్టాలను అన్నిటిని మార్చాలి. దానికోసం నా మెదడునంతా రంగరించి 80,000 పుస్తకాలు చదివి ఒక అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తున్న దాని పేరే ధరణి అని చెప్పి చంద్రశేఖరరావు గారు మనకి ఇదే సభలో చెప్పిండ్రు, వివిధ వేదికల మీద కూడా చెప్పిండ్రు అధ్యక్ష. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు నేను నిజంగానే ఒక మంచి చట్టం, ఒక మంచి ఆలోచన,
ఒక సాంకేతిక నైపుణ్యాన్ని రంగరించి, ఎందుకంటే ఐటీ రంగంలో విదేశాలలో చదువుకొని వచ్చిన నా అంత ఐటీ నిపుణుడే లేడని కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలను అన్నిటినీ అవసోపాన పట్టిన ప్రతి భూ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తా అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నప్పుడు నేను కూడా ఒక సందర్భంలో భ్రమలకు లోనైనా, పర్వాలేదు ఈ విషయంలో అయినా మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ఐటీ శాఖ మంత్రి గారు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా శాశ్వతమైన సమస్యల్ని పరిష్కరిస్తారని, ఆ ధరణి నిజంగానే వీరు కొత్తగా కనిపెట్టినరేమని ఈ సందర్భంగా మీ ద్వారా శాసనసభ రికార్డులకే కాకుండా తెలంగాణ సమాజానికి కొంత సమాచారాన్ని విశ్లేషణ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఈ ధరణి అనే ఏదైతే వెబ్సైట్ కావచ్చు, లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో, లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసినో IL&FS సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి వారి భూములను రైతులకు దూరం చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 50 లక్షల మంది రైతుల భూముల వివరాలను విదేశీ కంపెనీ చేతిలో పెట్టారని ధ్వజమెత్తారు. అటు సభలో విపక్షాలు అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదలను ఉల్లంఘించి సభాపతిపైనే దాడి చేసే స్థితికి దిగజారని విమర్శించారు. రెచ్చగొట్టడం ద్వారా భూభారతి బిల్లుపై చర్చను పక్కదో పట్టించడమే వారి లక్ష్యమని ఆరోపించారు. సభాపతి ఏ మాత్రం సహనం కోల్పోకుండా చాలా ఓర్పుతో వ్యవహరించి సభను నడిపారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. హౌస్ లో స్పీకర్ వ్యవహరించిన తీరును అభినందిస్తున్నానన్నారు సీఎం. మనకి ఇదే సభలో చెప్పిండ్రు, వివిధ